మేడం గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఇతర అతిథులను ఐ రిక్వెస్ట్ శ్రీ బాబు సైనిక్ వెల్ఫేర్ డైరెక్టర్ గారు, శ్రీ సుభాష్ రెడ్డి గారు హడ్కో రీజనల్ చీఫ్, మేజర్ జనరల్ ఎన్ శ్రీనివాస్ గారు ఫార్మర్ జీఓసి తెలంగాణ టు కైండ్లీ కమాండ్ టు ద డయాస్, శ్రీ విఆర్ చౌదరిజీ ఎయిర్ మార్షల్ ఫార్మర్ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్, శ్రీ హనుమంతరావు గారు ఫ్రమ్ పవర్ గేట్ అండ్ Sri Shivkumar Mohankaji, DIJ ASF Airport Authority of India. Kindly grace the occasion, please. I also request our respected Special Chief Secretary to Honorable Governor, Sri Danakishore Sir, IAS, to please be on the dais. And I also request Sri Ramakant Dikshit Ji, Chief General Manager, Government Mint, Hyderabad. దయచేసి కళాకారులందరినీ ఒక్క నిమిషంలో మీరు కూర్చోవాలి అని మనవి చేస్తున్నాను. కార్యక్రమం మధ్యలో కదలొద్దండి దయచేసి. తొందరగా మన వాళ్ళు సహాయం చేసి వాళ్ళని తొందరగా కూర్చోబెట్టండి ప్లీజ్. వీళ్ళు పెద్దలు వేదిక మీద ఎదురు చూస్తున్నారు. దయచేసి అందరూ నిశ్శబ్దంగా ఉండాలండి. Now I request everybody to rise for state song, followed by national song and followed by national anthem, please. Thank you. జయ హే తెలంగాణ జననీ జయ కీర్తనం, ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం, తరతరాల చరిత గల తల్లి నీరాజనం, పద పదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభ తరుణం. జయ తెలంగాణ జయ తెలంగాణ జయ తెలంగాణ జయ జయ తెలంగాణ. జీవన చావళీలు జాదువార కవి గాయక వైతాళిక కళల మంజీరాలు, జాతిని జాగృత పరచే గీతాల జనజాతర అనునిత్యము నీ గానం, అమ్మ నీవే మా ప్రాణం. జయ తెలంగాణ జయ జయ తెలంగాణ జయ తెలంగాణ జయ జయ తెలంగాణ.
अधिनायक जय हे भारत भाग्य विधाता। पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा। तव शुभ नामे जागे तव शुभ आशीष मागे गाहे तव जय गाथा। जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता। जय हे जय हे जय हे जय 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 हे। शुभं करोति कल्याणं आरोग्यं धन संपदां शत्रुबुद्धि विनाशाय दीपज्योतिर्नमोस्तुते. It's our Indian tradition to light the lamp before any auspicious occasion. Now may I request our distinguished guest on the dais to kindly join for lighting of the lamp, please. అందరికీ పెద్దలందరికీ ధన్యవాదాలు. తెలంగాణ రాష్ట్రం అనేటువంటిది అనేక శాంతియుతమైన ప్రజాస్వామిక పోరాటాల నేపథ్యంలో ఏర్పడి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రగతి పథంలో ముందుకు సాగుతున్న దేశంలోని అతి ముఖ్యమైన రాష్ట్రాల్లో ఒకటి. ఈ రాష్ట్ర పౌరులుగా మనందరికీ మన మధ్యన ఈరోజు మన రాష్ట్ర ప్రథమ పౌరులు రాష్ట్ర గవర్నర్ గారి ఆధ్వర్యంలో ఈ అవతరణ ఉత్సవాలు జరుపుకోవటం ఎంతో సంతోషకరమైన విషయం. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిథులను, వేదికను అలంకరించిన పెద్దలను ఆహ్వానిస్తూ గవర్నర్ గారి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గారిని తమ స్వాగతోపన్యాసం చేయవలసిందిగా కోరుతున్నాను. ఈనాటి రాష్ట్ర అవతరణ దినోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన గౌరవనీయులు గవర్నర్ గారు శ్రీ శివప్రతాప్ శుక్లా గారికి, అలాగే మన రాష్ట్ర ప్రథమ మహిళ శ్రీమతి జానకి శుక్లా గారికి మా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు మేజర్ జనరల్ శ్రీనివాస్ గారు, ఫార్మర్ GOC తెలంగాణ ఆంధ్రప్రదేశ్, VR Chaudhary garu, Air Chief Marshal, former Chief of Air Staff, and Shivkumar Mohanka garu, DIG CASF, Ramakant Dikshit garu, CGM India Government Mint, and then Subhash Reddy garu, HUDCO Regional Chief, Babu garu, Brigadier, Sainik Welfare Director, and Joint Secretary garu, Sashkiranacharya garu, andariki ఆహ్వానం పలుకుతూ మిగతా వేదిక మొదటి పెద్దలందరూ, అలాగే ఈనాటి ఈ కార్యక్రమాన్ని విచ్చేసినటువంటి మీకు అందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు, మీడియాకు మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. గవర్నర్ గారు ఈరోజు ఉదయాన్నే లోక్ భవన్లో జాతీయ జెండా ఆవిష్కరణ చేసిన తర్వాత ఇక్కడికి విచ్చేశారు. ఉదయాన్నే మార్నింగ్ హీ హ్యాస్ సీన్ కల్చరల్ పరేడ్ ఆఫ్ తెలంగాణ. ఆల్ మన సాంస్కృతిక
అవతారాలు ఎన్నున్నాయో వాటికి సంబంధించినటువంటి కార్యక్రమాలు చూసుకుని ఈరోజు పైకి వచ్చారు. అయితే మనము మన రాష్ట్రాన్ని చాలా కష్టపడి తెచ్చుకున్నాము. ఉదయం గవర్నర్ గారు కూడాను వారి యొక్క సందేశంలో అమరవీరుల యొక్క స్ఫూర్తి ఏ దిశగా మన రాష్ట్రం ముందుకెళ్తుందనేది ఒక సంక్షిప్త ఉపన్యాసం కూడా చేసి రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. గవర్నర్ గారి తరఫున మరియు లోక్ భవన్ తరఫున రాష్ట్ర ప్రజలందరికీ మాకందరూ కూడాను మరొకసారి రాష్ట్ర అవతరణ ఉత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. మీకందరికీ తెలుసు, ఈరోజు తెలంగాణ అన్నది మన దేశంలోనే మంచి అభివృద్ధిలో వెందినటువంటి ఒక రాష్ట్రంగా వెలుగొందుతూ ఉంది. ఒక్క మచ్చు తణుకులో చెప్పుకోవాలంటే ఈరోజు రాష్ట్రంలోని అత్యధిక తలసరి ఆదాయం కలిగిన రాష్ట్రంగా దాదాపు 4 లక్షల రూపాయలు తలసరి ఆదాయం కలిగి ముందుకెళుతూ అన్ని రంగాల్లో పరిడి వెళ్లుతూ అభివృద్ధి చెందుతూ ముందుకెళ్తున్న రాష్ట్రం అది. ఈ మనకందరికీ తెలుసు, కోవిడ్ సమయంలో మన దేశానికే కాదు ప్రపంచం మొత్తానికి కూడాను కోవిడ్ వ్యాక్సిన్ సప్లై చేసిన ఘనత మన రాష్ట్రానికి దక్కుతుంది. అటువంటి పరిణితి చెందిన మన రాష్ట్రంలో వివిధ రాష్ట్రాల ప్రజలు దాదాపు ఒక 15 లక్షలకు మించి మన దేశ రాజధానిలోను మన రాష్ట్ర రాజధానిలోను అలాగే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో నివసిస్తూ చక్కగా మనతో గడుపుతున్నారంటే ఈరోజు మన ముందున్నటువంటి ప్రజలే తార్కాణం. ఇక్కడ ఇచ్చేసినటువంటి ఆహ్వానితులందరూ కూడాను, ఇంక్లూడింగ్ డయాస్ పైన ఉన్న వారు కూడాను, వివిధ రంగాల్లో నిష్ణాతులు, అలాగే మీరందరూ కూడా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు మనం ఇక్కడ పిలుచుకోవడం జరిగింది. ఇదేం తెలియజేస్తుందంటే తెలంగాణలో ఉన్నటువంటి శాంతియుత పరిస్థితులు, అభివృద్ధి సూచికలను తెలియజేస్తున్నటువంటి ఘనంగా మేమందరూ కూడా మేము భావిస్తున్నాం. అలాగే మన శ్రేష్ఠ భారత్ అనేటువంటి ఒక కార్యక్రమంలో మనం ఏం చేస్తుంటామంటే రకరకాల రాష్ట్రాల ప్రజల్ని అందరి ప్రజలు ఇక్కడ పిలుచుకొని ఆ రోజు రాష్ట్ర అవతరణ జరుగుతూ చేసుకుంటూ ఉంటాం. ఈరోజు గవర్నర్ గారు ఇచ్చినటువంటి మన రాష్ట్రానికి సంబంధించినటువంటి అభివృద్ధి ప్రసంగం దేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడాను ఈరోజు లోకభవనంలో దేశంలో అన్ని లోకభవనాల్లో వారి యొక్క ప్రసంగం వస్తూ ఉంటుంది. మన యొక్క తెలంగాణ యొక్క రాష్ట్ర అవతరణ గురించి అన్ని రాష్ట్రాల లోకభవనంలోనూ ఒక పండుగ జరుపుకుంటారు. ఈరోజు ఎట్లయితే మన మిగతా రాష్ట్రాల అవతరణ దినోత్సవం ఏ రోజు ఉంటుందో ఆ రోజు జరుపుకుంటాము. ఉదాహరణకి ఇటీవలే సిక్కిం, గోవాకు సంబంధించి 30వ తారీఖున మనం ఒక రాష్ట్ర అవతరణ దినోత్సవం చేశాం. అలాగే ఈరోజు గవర్నర్ గారు ఇచ్చిన ప్రసంగం ఒక వీడియో రూపంలో అన్ని రాష్ట్రాల లోక్భవన్లో కూడాను గవర్నర్ల సమక్షంలో ఒక పండుగ లాంటి వాతావరణం జరుపుకుంటున్నామని కూడా మనందరికీ తెలియజేస్తున్నాం, మీ అందరికీ తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మన రాష్ట్రానికి రాష్ట్రాభివృద్ధి చూసినప్పుడు రకరకాల కార్యక్రమాలు, ఉదాహరణకి సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకు సంబంధించి దేశంలోనే అధిక స్థానంలో ఉంటాం మనం. అంటే స్త్రీ సహాయక సంఘాలకు సంబంధించి దాదాపు సంవత్సరానికి 26 కోట్ల రూపాయలు బ్యాంకు రుణాలు ఇచ్చుకుంటున్నాం. ఏరోస్పేస్ రంగంలో కానీ, అలాగే బయోటెక్నాలజీలో కానీ, ఐటీలో కానీ మనం చాలా ముందుంటున్నాం. వేరు వేరు పరిశ్రమల్లో, ఉదాహరణకి పౌల్ట్రీ కావచ్చు, సీడ్ ఇండస్ట్రీ కావచ్చు, వీటన్నిటిలో కూడాను we really stand first in the country. This all because a new state has come on 2014 on this day, and all the people are happily living, and under the guidance of Honorable Governor and his guidance, the Cabinet and Honorable Chief Minister, we all work under his guidance for the upliftment of our people and development of our state. And Telangana also contributes its mite of a 5% of GDP. మన దేశ ఆదాయంలో 5% వరకు మనం మన రాష్ట్రాల నుంచి మన దేశ ఆదాయానికి మనము కంట్రిబ్యూట్ చేస్తున్నాం కూడా మీకు తెలియజేస్తున్నాను. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం కూడాను వివిధ కార్యక్రమాలు చేసుకుంటూ 2047 అంతా కూడాను ఎలాగైతే మన ప్రధానమంత్రి గారు వికసిత భారత్ చేశారో అట్లాగే మన ముఖ్యమంత్రి గారు కూడాను గవర్నర్ గారి ఆధ్వర్యంలో 2047కి మన రాష్ట్రం కూడాను దాదాపు $3 ట్రిలియన్ ఎకానమీని మన దేశానికి ఇవ్వాలని చెప్పేసిన ఒక ఆధునిక దృక్పథంతో కూడా మన ప్రభుత్వం పోతా ఉంది. ఇవన్నీ కూడాను గవర్నర్ గారి ఆధ్వర్యంలోను, ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలోను ప్రజలందరూ కలిసి ముందుకెళ్తున్నటువంటి రోజు, శుభదినం. ఈ శుభ సందర్భంగా మిమ్మల్ని అందరినీ ఈ యొక్క ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు మీకు నేను నమస్కారాలు తెలియజేస్తూ, అట్లాగే ఈ కార్యక్రమం చిన్న కార్యక్రమం ఉంటుంది. దాని తర్వాత వేదిక మీద పెద్దలు కొంతమందికి మనం సన్మానం చేసుకుంటాం. తర్వాత కొంచెం మనకు సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. తర్వాత చిన్న తేనీటి విందు ఉంటుంది. అవన్నీ మీరు గ్రహించి తీసుకుని మనసారా దేశాన్ని, రాష్ట్రాన్ని ఆశీర్వదించి వెళ్లాలని కోరుకుంటూ నమస్కారాలు తెలియజేస్తున్నాను. నమస్కారం. Thank you, sir. For the benefit of those who do not understand the Telugu, sir was briefly referring to the great movement of Telangana that inspired the nation and, of course, the people of Telangana for generation.
he was also recounting the great progress that the state has made over the past decade, and also he was mentioning about the able guidance of our honorable governor, sir, in administration and of course the state government's initiatives. In a nutshell, that is the message, sir. Thank you very much for your welcome address, sir. Now I request Sri Srinivasa Rao, sir, Air Marshal, retired, to address the gathering. He is a Telugu person. जय तेलंगाना, जय भारत। माननीय राज्यपाल महोदय, विशिष्ट अतिथिगण, देवियों और सज्जनों, नमस्कार। अंदरिकी ना हृदयपूर्वक शुभाकांक्षलु। आज तेलंगाना स्थापना दिवस तथा एक भारत श्रेष्ठ भारत के इस महत्वपूर्ण अवसर पर आपके बीच उपस्थित होने का मेरे लिए अत्यंत गौरव का विषय है। ఈ రోజు నాకు ఎంతో ప్రత్యేకమైన రోజు। मैंने पूरा जीवन आर्मी में जाने से पहले जितना पढ़ाई है यहीं तेलंगाना में मेदक, जहीराबाद, नारायणखेड़, वरंगल, आदिलाबाद इस क्षेत्र में पढ़ाई किया है और फाइनली हैदराबाद में पढ़ते हुए नेशनल डिफेंस एकेडमी में सिलेक्ट हुआ था और फिर रिटायरमेंट से पहले यहीं पर आंध्रा और तेलंगाना राष्ट्र का जनरल ऑफिसर कमांडिंग और लोकल मिलिट्री अथॉरिटी के रूप में ये रिटायर होके यहीं सेटल हुआ हूं। मुझे यह बहुत गर्व की बात है कि तेलंगाना के इस फाउंडेशन डे पे मुझे यहां पर आपसे बात करने के लिए बुलाया है। तेलंगाना नेला नन्नु तीर्चिदिद्दिन भूमि। आज एक सेवानिवृत्त मेजर जनरल तथा तेलंगाना के पुत्र के रूप में मैं इस महान भूमि को नमन करता हूं। मैं यहां से सेवानिवृत्त के बाद राष्ट्रीय सैनिक संस्था का प्रत्येक तेलंगाना का अध्यक्ष के रूप में मैं अपना सेवा कर रहा हूं। आज हम केवल एक राज्य के गठन का उत्सव नहीं मना रहे हैं, बल्कि उन लाखों लोगों की आकांक्षाओं का और संघर्षों का भी स्मरण कर रहे हैं जिसके प्रयासों से तेलंगाना का निर्माण हुआ। उसमें जो है सबसे आइडियोलॉजिकल आर्किटेक्ट्स ऑफ तेलंगाना स्टेट, वी शुड नॉट फॉरगेट प्रोफेसर के जयशंकर, కొండా వెంకట రంగారెడ్డి, కొండా లక్ష్మణ్ బాపూజీ, మర్రి చెన్నారెడ్డి గారు, కేసీఆర్ గారు, ప్రొఫెసర్ ఎం కోదండరాం గారు, వీళ్ళకంటే ముందు కొమరం భీం, చాకలి ఇల్లమ్మ, దొడ్డి కొమ్మయ్య వీళ్ళందరూ దీనికి కృషి చేశారు। నేను మెదక్లో 3వ తరగతి చదువుకుంటున్నప్పుడు ఫస్ట్ టైం జై తెలంగాణ ఉద్యమం మర్రి చెన్నారెడ్డి గారు ఆ సమయంలో బ్రహ్మానంద రెడ్డి గారు పదవీ విరమణ చేసి మర్రి చెన్నారెడ్డి గారు సీఎంగా చేసినప్పుడు అప్పటి నుంచి జరుగుతున్న ఇది మన పోరాటం। ఇది ఎందుకు జరిగింది? ఎందుకంటే అన్ఈవెన్ ఇరిగేషన్ డెవలప్మెంట్, ప్రొటెక్షన్ ఆఫ్ లోకల్ ఆపర్చునిటీస్, రీజనల్ డిస్పారిటీస్ in infrastructure, irrigation, welfare spending, and distinct cultural identity of Telangana. Though we were liberated from Nizam's rule through Operation Polo, in which I am proud that the Indian Army had taken a great part. However, Telangana portion was neglected over a period. Finally, in 2014, we could get our own state. Telangana was created to fulfill the aspirations of several people in self-governance, equitable development, protection of local opportunities and resources, and recognition of its distinct and historical cultural identity. దీని వలన మనకి ఎంతో లాభం చేకూరింది। ఇంతకు ముందు కూడా రెండు రాష్ట్రాలు ఒకటిగా ఉన్నప్పుడు హైదరాబాద్ నగరం ఎలాగూ మంచి పెద్ద పేరు ఉండింది। దాని తర్వాత కూడా మనం తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత కూడా హైదరాబాద్ నగరం మనకు ముఖ్య రాజధానిగా ఉండడం మనకు ఎంతో గర్వకారణం। ప్రిన్సిపల్ సెక్రటరీ గారు చెప్పినట్టు మన దేశానికే ఎంతో దోహదపడుతున్న
రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి, దాంట్లో హైదరాబాద్ నగరం చాలా ఉత్తమైనది. దీంట్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటైన తర్వాత ఓఆర్ఆర్ కానివ్వండి, మెట్రో రైల్ కానివ్వండి, ఆర్ఆర్ఆర్ కానివ్వండి, ఎంత అభివృద్ధి చెందామో మీకందరికీ తెలుసు. దీంట్లో ఇక రాబోయే కాలంలో కూడా మనం ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్ దీనికి 2047 మనం ఎదురు చూస్తున్న వికసిత్ భారత్ की हम लोग बहुत कुछ योगदान करेंगे. मैं आश्वासन देना चाहता हूं, तेलंगाना में जितने एक्स सर्विसमैन है, राष्ट्रीय सैनिक संस्था द्वारा और डिपार्टमेंट ऑफ एक्स सर्विसमैन द्वारा हम लोग राष्ट्र के लिए हर क्षण में हम हमारा योगदान करते रहेंगे. जय भारत, जय तेलंगाना. Thank you, sir. Major General N. Srinivasa, former GOC Telangana and Andhra Pradesh, for his valuable message and in fact recounting his attachment with the state and the sentiment that resounds in the every heart of Telangana. Now I request Sri Subhash Reddy Garu, HUDCO Regional Chief, to kindly deliver his message. Good morning to all. Sir, good morning to Honorable Governor, sir, Honorable Special Chief Secretary Dan Kishore, sir, and other dignitaries from various central government organizations available here. I am Subhash Reddy, Regional Head of HUDCO. It is Housing and Urban Development Corporation, comes under Ministry of Housing and Urban Affairs, Government of India. Actually, I am very honored to invite for this occasion to talk about this Telangana Formation Day, which will happen every year, 2nd of June actually. As you know very well, this is the youngest state formed in 2014, bringing lot of progress, whether in GDP increase or per capita income increase, done lot of development. Not only that, this state is contributing to more innovations in the housing sector, urban infrastructure, urban development, there is the health sector, manufacturing sector, education sector. So this Telangana state is day by day improving fast, even though it's the youngest state in India. And in this occasion, I just say that it is not developing just because of state government, it is because of various institutions also contributed to the development of Telangana state. So there are so many central government institutions also there. One such a institution is HUDCO. What HUDCO has contributed in last 2014 onwards, we have funded 45,000 crores of sanctions and released around 35,000 crores of money to various economically weaker section housing programs, infrastructure sector, social housing, and urban infrastructure in various ULBs. I don't want to tell what we have done in the past. From 2014 onwards, forget about that. Last year, what we have done, I can just say, we have funded 3,000 crores for regional ring road land acquisition project. We are bringing Godavari water of 20 TMC from Malana Sagar to Hyderabad with an investment of 3,000 crores. These are last year sanctioned schemes. And we have sanctioned 2.3 lakhs economically weaker section housing for the poorest of the poor in Telangana. Around 5,000 crores of money has sanctioned. Of course, this money has dovetailed with Honorable Prime Minister Awas Yojana subsidy also, sir. 1.5 lakhs is dovetailed from PMAY subsidy also. And from Ministry of Rural Development, 72,000 also we are giving, sir. So this dovetailed put together 5 lakhs per unit, sir. So total 2.3 lakhs with the help of central government and state government, HUDCO has given financial assistance. So finally, I can say so many other projects also we have funded, but time is not there. I wish Telangana government has to flourish like this and do lot of innovation, and I hope it will definitely contribute to Vikasit Bharat of Honorable Prime Minister by 2047. Thank you very much. Thank you, one and all. Thank you, sir, for your wishes and
explaining the initiatives that HUDCO has been taken up in the state of Telangana over the past decade. Now I request Sri Shivkumar Mohankaji to kindly deliver his message. जय हिंद गवर्नर श्रीमान, senior officers on the dais, ladies and gentlemen. We have been assigned Telangana to work here on behalf of the central government, and this is my 13th state where I am working. This is one of the finest places to work. Telangana, especially Hyderabad, has a large number of training institutions for police, for CISF, for Indian Army, for Air Force, for banks, for insurances. Initial days, the officers who are recruited in these institutions, they spend here. I also spent my 1995 here in Hyderabad only. There was nothing called Gachibowli then. And the city has a totally transformed space. It is a modern vibrating city which can be equivalent to any airspace, any land space in US, Europe or Australia. Proud of it and feels very happy that people of the state have risen, have made this place a place of IT infrastructure, a place of several kind of other growing infrastructures. I wish Telangana state all the best. Children feel very happy when they go for undergraduate and postgraduate education. One distinct feature I have noticed is, I was earlier working at Bangalore airport and Mumbai airport. The child will come along with the family. Very typical of Hyderabad that the child will come with 30-40 persons to see off at the airport. This is extremely unique. He goes out to study with the blessings and wishes of so many of his near and dear. And like the way Uttarakhand takes pride if somebody is recruited in uniform, Telangana takes pride if somebody gets admission into a good college, Tier 1, Tier 2 college of US and Europe. This is the spirit, and I salute this spirit of higher education, infrastructure development and overall development. Jai Hind, Jai Telangana. Thank you, sir. Sri Shivkumar Mohankaji, DIG CASF, Hyderabad. Thank you for your kind words for the people of Telangana and in particular for the state of Hyderabad. Now I request Sri Ramakant Dikshitji, Chief General Manager, Government India Mint, to deliver his speech. जय भारत, जय तेलंगाना। आदरणीय महामहिम राज्यपाल जी, मैडम जी, सभी सीनियर ऑफिसर्स तथा इस स्थापना दिवस पर आए हुए सभी तेलंगाना वासी, सब आप सबका इस तेलंगाना के स्थापना दिवस पर मैं बहुत आप सबको शुभकामनाएं देता हूं और सबका अभिनंदन करता हूं। जैसा भी डीआईजी साहब ने बताया कि तेलंगाना एक ऐसा प्रदेश है जो कि हम सबको ऐसा अपनाता है, जो हम उत्तर भारत से आए हुए हैं तो हमको ऐसा अपने रंग में रंग लेता है। मेरे पहली पोस्टिंग 3 साल की थी यहाँ पर सिक्योरिटी प्रिंटिंग प्रेस खैतराबाद में, तो हम लोग स्टैम्प पेपर्स बनाते थे। हम मिनिस्ट्री ऑफ फाइनेंस के अंडर आते हैं सर, पहले मंत्रालय में हमारे स्टेट मिनिस्टर भी थे। तो फिर उसके बाद जो है अभी मेरी 1 साल से मेरी पोस्टिंग इंडिया गवर्नमेंट में चेरलापल्ली में है और वहाँ पर हम लोग कॉइन्स बना रहे हैं।
जो पूरे भारत में आप लोग इस्तेमाल करते हैं, कॉमोडिटी कॉइन्स भी बना रहे हैं हम लोग। तो मैंने ये पाया कि यहाँ पर तेलंगाना इतना अच्छा प्रदेश है कि हम लोगों को बिल्कुल ये पता ही नहीं चलता कि हम लोग कोई कमी जो है हमारे उत्तर भारत की या लोग हमें अपनाते नहीं हैं। मतलब पूरी तरह से पूरे दिल से आप लोग सब अपनाते हैं हमें। और मैं आप सबका इस शुभ दिवस पर आप सबका एक बार और आपको सबको शुभकामनाएं देता हूं और अभिनंदन करता हूं। थैंक यू। Thank you, sir. Thank you for your kind words. In fact, the Hyderabad and of course the entire state of Telangana always welcomes everybody with whole heart. It is the real place of the replica of Vasudhaiva Kutumbakam and a cosmopolitan city. आदरणीय राज्यपाल जी, मैडम, आज आपकी अनुमति से मैं दो विशेष चीज आपके सामने रखना चाहता हूँ। हमारे बीच में एक बच्ची है, ऐसा बच्ची शायद हमने कभी नहीं देखा, वैष्णवी मूल्य। वो अन्यदा दिव्यांजन है, वो अन्यदा समर्थ है, हाथ काम नहीं करता, लेकिन पाँव से लिखना सीखी, अपना पढ़ाई की, ग्रुप 4 परीक्षा लिख के पास होके गवर्नमेंट जूनियर असिस्टेंट का जॉब भी कर रहे अभी। ये नहीं, आपसे बहुत प्रेम है इस बच्ची को। अपने पाँव से जो फुट पेंटर बोलते हैं, अपने पैरों से आपका चित्र रचना करके आपको देने के लिए आया है। आपका अनुमति से अभी मैं इनको बुलाया। అందరూ ఒకసారి చప్పట్లు కొట్టాలి। ఇది ఎంతో చాలా గర్వకారణమైన విషయము। ఈ అమ్మాయి మనం ఎంత సవ్యాంగులుగా ఉన్నా కానీ మనుషులు సరిగా పనిచేయటానికి, జీవితంలో సాధించడానికి వెనక్కిపోతుంటారు। అటువంటి సందర్భంలో మూలే వైష్ణవి అనే అమ్మాయి తన చేతులు సహకరించకపోయినా తన కాలి వేళ్ల ద్వారా రాస్తూ చదువుకొని గ్రూప్ 4 ఉద్యోగాన్ని సాధించింది। అదేవిధంగా తన కాళ్ల ద్వారా చిత్రకళలో కూడా నైపుణ్యాన్ని ప్రదర్శించి మన గవర్నర్ గారి మీద ఉన్న ప్రేమతో గవర్నర్ గారి చిత్రపటాన్ని వేసి ఇప్పుడు గవర్నర్ గారికి బహుకరించబోతున్నారు। मैं आदरणीय राज्यपाल जी से रिक्वेस्ट करूंगा कि वैष्णवी को हमारे राज्यपाल जी के तरफ से सम्मान, एक छोटा नकद पुरस्कार भी गवर्नर साहब दे रहे। जोरदार तालियां। जोरदार तालियां इस स्फूर्तिदायी लड़की को। Thank you, sir. Thank you, Vaishnavi. And once again, give a big round of applause to her, please. सर, और एक खुशी की बात है, हमारा लोक भवन का ही है सर। हमारा दोनों CSO जो सिंसियर अपने काम करते हैं, दोनों को राज्य सरकार से सेवा पुरस्कार मिला सर। इनमें से पहले एल श्रीनिवास राव ACP, चीफ सिक्योरिटी ऑफिसर ऑफ ऑनरेबल गवर्नर ऑफ तेलंगाना, इनको महोन्नत सेवा पथकम पुलिस पुरस्कार मिला है सर। गवर्नर सर इज felicitating Sri Srinivas Rao, is a dedicated and
committed person. He has been working in the Raj Bhavan. He has seen many offices of Honorable Governor. తర్వాత శ్రీ వై మట్టయ్య గారు ఉత్తమ సేవా పథకం పోలీస్ పురస్కారం వారు కూడా పొందారు. గవర్నర్ గారి చేతుల మీదుగా వారికి సన్మానం. ఇది లోక్ భవన్ పరివార్లో పనిచేస్తున్న వారందరికీ మనందరికీ కూడా చాలా సంతోషం. ఎందుకంటే మనలో ఒకరిగా ఉంటున్న ఇద్దరికి ఒకే రోజు ఒకే సంవత్సరం పురస్కారం రావటం చాలా సంతోషం. గవర్నర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. We have many distinguished guests on the dais, sir. I request Honorable Governor, sir, to felicitate the distinguished guests on the dais, sir, before delivering the message. Please make it fast. Major General N. Srinivas, former GOC, Telangana and Andhra Pradesh, is receiving honors from the Honorable Governor of Telangana. Shri Babu Garu, Sainik Welfare Director, Telangana, is receiving it. Shri Ramakant Dikshit ji, CGM, Government India Mint. Respected V.R. Chaudhary ji, next. Thank you, sir. Next, respected Shri V.R. Chaudhary ji, Air Chief Marshal, former Chief of Air Staff. Shri Shivkumar, yes, please. Shri Shivkumar Mohanka ji, DIG, CASF. Shri Subhash Reddy Garu, HUDCO Regional Chief. And we have in between Colonel Alok Badoni, Commanding Officer 17 Dogra Regiment. So kindly to come on to the dais, please. And I also request Major Sahil Randev ji also to come on to the dais, please. And I also request Mrs. Anuj Jarsoshia ji to also come on to the dais, please. Thank you. Let us give a big round of applause to all of them for accepting our invitation and gracing this occasion on the auspicious day of Telangana Formation Day. Ladies and gentlemen, it's my privilege to request our beloved Honorable Governor of Telangana, sir, to deliver his message on this auspicious occasion of formation of Telangana Day. I request all of you to welcome sir with big round of applause. Now I request Honorable Governor, sir.
श्री दाना किशोर, स्पेशल चीफ सेक्रेटरी टू गवर्नर तेलंगाना, श्री बाबूजी, डायरेक्टर सैनिक वेलफेयर, श्री सुभाष रेड्डी जी, रीजनल चीफ हुडको, मेजर जनरल एन श्रीनिवास, फॉर्मर जीओसी तेलंगाना और आंध्र प्रदेश, श्री वी आर चौधरी, फॉर्मर चीफ ऑफ एयर स्टाफ, लेफ्टिनेंट जनरल सुरेंद्रनाथ, श्री हनुमंता राव, पावर ग्रिड सेक्रेटरी, श्री शिव कुमार मोहंका, डीआईजी सीआईएसएफ, उपस्थित सभी बहनों तथा भाइयों, ప్రియమైన ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. नमस्कार. तेलंगाना के प्रथम नागरिक होने के नाते मैं एक भारत श्रेष्ठ भारत की दूरदर्शी राष्ट्रीय पहल के अंतर्गत आयोजित तेलंगाना राज्य स्थापना दिवस समारोह की मेजबानी मतलब होस्ट करने के लिए मुझे अत्यंत हर्ष हो रहा है. इस पावन अवसर पर तेलंगाना की जनता को तथा देश के विभिन्न राज्यों से आए हुए सभी सम्मानित अतिथियों को अपनी हार्दिक शुभकामनाएं देता हूं. जिन्होंने इस भूमि को अपना घर बनाया और इस संस्कृति को समृद्ध किया. वास्तविकता ये है कि हम इस हैदराबाद में हैं, तो मुझे लगता है कि हैदराबाद अपने आप में एक लघु भारत है. एक बार लंका विजय के बाद लक्ष्मण ने श्री राम से ये कहा था कि सोने की लंका है, मन करता है कि यहां ही रह जाया जाए. तो श्री राम ने लक्ष्मण से ये कहा था, अपिच षोलमयी लक्षा लक्ष्मण न मे रोचते जननी जन्मभूमिष्य स्वर्गादपि गरीयसी. हे लक्ष्मण, यद्यपि यह लंका स्वर्णमयी है, लेकिन मुझे इस नाते रुचिकर नहीं है कि जो जननी जन्मभूमि है, जो अपनी जन्मभूमि है, वह स्वर्ग से भी बढ़कर के होती है. इस नाते इस सोने की लंका का मोह छोड़ो और अयोध्या चलो. मैंने इसी नाते कहा कि यह लघु भारत है कि हैदराबाद में सभी भाषाभाषी लोगों को वही प्रेम मिलता है, वही सम्मान मिलता है. और मैं समझता हूं कि तेलंगाना एक अद्भुत राज्य के रूप में है. मैं आज उन असंख्य शहीदों को श्रद्धा पूर्वक नमन करता हूं जिन्होंने पृथक तेलंगाना के लिए पवित्र संघर्ष में अपने प्राण की आहुति दी, जिनके साहस, उनके दृढ़ विश्वास और उनके सपनों ने
ऐसे राज्य को जन्म दिया जो गर्व और दृढ़ता और अपार संभावनाओं के साथ सिर ऊंचा किए हुए है। जय तेलंगाना का उद्घोष मात्र एक नारा नहीं था, यह आत्मसम्मान, एकता और पहचान का आह्वान था। वही भावना आज भी हमारी भूमि के प्रत्येक कोने में और तेलंगाना के लिए धड़कने वाले प्रत्येक हृदय में गूंज रही है। तेलंगाना का संघर्ष कोई 2-4 वर्षों का नहीं रहा है। तेलंगाना का संघर्ष जब आंध्र भी नहीं बना था तब से था। दक्कन के पथरीले पठार से एक जीवंत राज्य का उदय हुआ जो अपनी सभ्यता, विरासत में गहराई से निहित है और साथ ही आत्मविश्वास तथा स्पष्ट नीति के साथ भविष्य की ओर अग्रसर है। आज का तेलंगाना समावेशी विकास, सामाजिक न्याय और सांस्कृतिक पुनर्जागरण का प्रगतिशील राज्य है। यह ऐसा राज्य है जो अपनी शक्ति अपने लोगों से प्राप्त करता है और अपनी नीतियों को उनके कल्याण एवं सम्मान के इर्द गिर्द आकार देता है। डॉक्टर भीमराव राम जी अम्बेडकर के शाश्वत आदर्शों से प्रेरित होकर के तेलंगाना ने सामाजिक समानता और सशक्तिकरण को शासन के केंद्र में स्थापित किया है। हम समाज के प्रत्येक वंचित वर्ग के उत्थान के लिए प्रतिबद्ध हैं ताकि विकास की यात्रा में कोई भी पीछे न रह जाए। हमारी राजधानी हैदराबाद इस समन्वय का सजीव प्रतीक है। परंपरा और आधुनिकता का प्राचीन ज्ञान और आधुनिक नवाचार इसमें निहित है। इसी नाते मैं इसको स्वयं लघु भारत के रूप में कहता हूं। प्रत्येक भाषा, प्रत्येक धर्म के लोग सौहार्दपूर्ण ढंग से यहां रहते हैं। वसुधैव कुटुंबकम अर्थात संपूर्ण विश्व एक परिवार है। यह वेदों की निहित एक वाक्य ही नहीं है बल्कि हम सभी लोगों के आपसी भाईचारे का संदेश है। केवल एक महान आदर्श नहीं बल्कि तेलंगाना में जी जाने वाली वास्तविकता है। आज भव्यता के साथ हम लोग इसको मना रहे हैं। यही इसका जीवंत प्रमाण है कि इसकी मिट्टी के साथ रम कर करके हम उसी में समा गए हैं। यह सांस्कृतिक संवाद, साझा परंपरा और कला, संगीत और नृत्य की आनंदमयी लयों के माध्यम से हमारी एकता का उत्सव मनाता है। एक भारत श्रेष्ठ भारत की संकल्पना जब भारत के यशस्वी प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने किया और उन्होंने कहा कि शासन तो कुछ भी बना सकता है लेकिन सभी राजभवनों में जो आज लोक भवन है उसमें हर प्रदेश की लोक संस्कृति के साथ साथ उसके स्थापना दिवस को मनाया जाए। तो ये लगेगा कि हम एक भारत श्रेष्ठ भारत में भी हैं और साथ ही साथ वहां जो लोग भी आएंगे वो एक लघु भारत के रूप में रहेंगे। जैसे जैसे तेलंगाना अपने लोगों की आकांक्षाओं और अपने गौरवशाली इतिहास के आशीर्वाद से प्रेरित होकर के भविष्य की ओर दृढ़ता से अग्रसर हो रहा है, मुझे पूर्ण विश्वास है कि यह भारतीय संघ का यह सबसे युवा राज्य संतुलित, समावेशी और सतत विकास का एक उज्जवल आदर्श बनकर के उभरेगा। मैं तेलंगाना के सभी नागरिकों,
तथा भारत के विभिन्न भागों से आए अपने उन सह नागरिकों को हार्दिक शुभकामनाएं देता हूं, जो हमारी पहचान, एकता और प्रगति के इस उत्सव में हमारे साथ सम्मिलित हुए हैं। तेलंगाना की भावना सदैव उज्जवल बनी रहे। अंत में मैं तेलंगाना राज्य स्थापना के दिवस पर हमारे देश के विभिन्न राज्यों से अन्य प्रतिष्ठित व्यक्तियों तथा अपने अमूल्य संदेश भेजने के लिए मैं अपनी ओर से तेलंगाना राज्य की समस्त जनता की ओर से आप सभी का हार्दिक धन्यवाद व्यक्त करता हूं। एक भारत के रूप में हमारी साझा यात्रा वास्तव में हमें श्रेष्ठ भारत की ओर ले जाएगी। जय हिंद, जय तेलंगाना। థ్యాంక్ యూ సార్. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, తెలంగాణ రాష్ట్రం కోసం భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడక ముందే జరిగిన పోరాటం దగ్గర నుంచి అనేక స్ఫూర్తివంతమైన విషయాలు చెప్తూ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, తెలంగాణ ప్రజల యొక్క అకుంఠిత దీక్ష, వారి యొక్క వ్యక్తిత్వము, ముఖ్యంగా మన తెలంగాణ ప్రాంతం అందరినీ హక్కున చేకూర్చుకునే మన హైదరాబాద్ నగరము, ఆ సంస్కృతి, మనం చేస్తున్న అభివృద్ధి, భవిష్యత్తులో అందరం బాగుండాలని చెప్పేసి మన రాష్ట్ర ప్రథమ పౌరులు గవర్నర్ గారు దిశానిర్దేశం చేస్తూ తమ అమూల్య సందేశాన్ని అందించారు. దానికి మనం అందరం మరొక్కసారి గవర్నర్ గారికి మన కరతాళ ధ్వనులతో ధన్యవాదాలు తెలియజేద్దాం. The Government of India has been asking the states to celebrate the state formation days of other states as a part of Ek Bharat Shresth Bharat initiative. In fact, today is our turn. We are celebrating our own state formation day as part of Ek Bharat Shresth Bharat. Now we will have certain cultural programs. I request the dignitaries and the dais to kindly occupy the front seats. అందరూ దయచేసి నిశ్శబ్దంగా ఉండాలి. మరికొన్ని క్షణాల్లో తొందర కూర్చోవాలమ్మా, అందరు తొందర. As part of Ek Bharat Shresth Bharat initiative, in fact, we received the message from every governor when the state formation day is celebrated. A pratha hai hamari. Our Honorable Governor Sir has also given a message to everybody across the country, and now that will be played and celebrated in each and every Lok Bhavan of the country. Now I request our team to play the message of our Honorable Governor. प्रिय भाइयों और बहनों, प्रजा
లందరికీ తెలంగాణ राष्ट्र अवतरणा दिनोत्सव शुभाकांक्षलु। तेलंगाना राज्य स्थापना दिवस के इस ऐतिहासिक और गौरवपूर्ण अवसर पर मैं देश और दुनिया भर में रह रहे तेलंगाना के सभी नागरिकों को अपनी हार्दिक शुभकामनाएं और बधाई प्रेषित करता हूं। आज का यह पावन दिन केवल एक भौगोलिक इकाई के निर्माण का उत्सव नहीं है, बल्कि यह हमारे वीर शहीदों के सर्वोच्च बलिदान, दशकों लंबे जन आंदोलन और यहाँ की जनता के अटूट लोकतांत्रिक संकल्प की विजय का प्रतीक है। आज हम उन सभी आंदोलनकारियों को आदरपूर्वक नमन करते हैं जिनके सपनों और संघर्षों ने आधुनिक तेलंगाना की नींव रखी। भारत के सबसे युवा राज्यों में से एक होने के बावजूद तेलंगाना ने अपनी एक विशिष्ट और वैश्विक पहचान बनाई है। अपनी प्राचीन आत्मा और आधुनिक दृष्टिकोण के अनूठे संगम के साथ राज्य ने प्रगति के नए प्रतिमान स्थापित किए हैं। आज तेलंगाना आईटी, सूचना प्रौद्योगिकी और फार्मास्यूटिकल औषधि निर्माण के क्षेत्र में विश्व का नेतृत्व कर रहा है। हैदराबाद दुनिया की वैक्सीन कैपिटल और वैश्विक कारपोरेट की पहली पसंद बन चुका है। मेट्रो रेल नेटवर्क का विस्तार और महत्वाकांक्षी फ्यूचर सिटी का निर्माण हमारे इसी आधुनिक विजन को दर्शाता है। हमारी राजधानी हैदराबाद आज एक सुरक्षित, प्रगतिशील और जीवंत कॉस्मोपॉलिटन महानगर है, जहां विभिन्न संस्कृतियों के लोग एक साथ मिलकर के देश के विकास में योगदान दे रहे हैं। भारत के केंद्र में स्थित होने के कारण तेलंगाना की सामरिक स्थिति, स्ट्रेटेजिक लोकेशन इसे पूरे देश का एक प्रमुख व्यापारिक, लॉजिस्टिक्स और निवेश का मुख्य द्वार, जिसे गेटवे कहते हैं, बनाती है। विश्व धरोहर रामप्पा मंदिर, काकतीय वंश का गौरवशाली इतिहास और यदाद्री व भद्राचलम की आध्यात्मिक ऊर्जा हमारी थाती है। वहीं गोदावरी और कृष्णा नदियों के आशीर्वाद से सिंचित यह पावन भूमि अपनी प्राकृतिक सुंदरता से पूरे भारत को आकर्षित करती है। आइए स्थापना दिवस के इस शुभ अवसर पर हम सब मिलकर अपनी समृद्ध सांस्कृतिक विरासत को सजोने और देश की एकता को सुदृढ़ करने का संकल्प लें। आइए मिलकर एक भारत श्रेष्ठ भारत के सपने को साकार करें, जहां तेलंगाना देश की प्रगति का सबसे चमकदार सितारा बन करके चमकता है। जय तेलंगाना, जय भारत, जय हिंद। Now we have cultural programs sponsored by National Cultural Research and Training, South Zone, Bangalore. I request its director, Sri Tadepalli Garu, to take forward the program, please. జై తెలంగాణ. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం అంటే అది మనకు ఒక తేదీ కాదు, అది తెలంగాణ ప్రజల యొక్క గుండె చప్పుడు, దశాబ్దాల పోరాట రూపం, ఆత్మగౌరవ ప్రతీక. ఈ పవిత్రమైన రోజున తెలంగాణ వైభవాన్ని, అస్తిత్వాన్ని ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్లో భాగంగా సాంస్కృతిక పరిశోధన మరియు శిక్షణా సంస్థ దక్షిణ ప్రాంత కేంద్ర కళాకారుల ద్వారా ఈ నాట్య కదంబాన్ని ప్రదర్శించడం మాకు ఆనందదాయకంగా ఉంది. తెలంగాణ అంటే ఒక ఉప్పిన, ఒక అస్తిత్వం, స్వేచ్ఛ కోసం, స్వపరిపాలన కోసం ఈ గడ్డ చేసినన్ని పోరాటాలు చరిత్రలో మరెక్కడా జరిగి ఉండవు. నిజాం నిరంకుశత్వం నుంచి నేటి సాయుధ పోరాటాల వరకు తెలంగాణ నా గడ్డ నాకు కావాలని తెలంగాణ ప్రజలు సాధించి సాకారం చేసుకున్న స్వరాష్ట్రం. మన భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం అగ్రగామిగా పయనిస్తున్న ఈ శుభవేళ
మన భాషని, మన సంస్కృతిని, మన అస్తిత్వాన్ని, మన జాతీయతను ఏకం చేస్తూ భారతదేశం మొత్తము ఒక గ్లోబల్ సిటీగా హైదరాబాద్ అభివృద్ధి చెందుతున్న తరుణంలో మన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని అద్భుతంగా, అతి సుందరంగా మన సంస్కృతిని, మన సాంప్రదాయాన్ని, మన ఆచార వ్యవహారాలని, మన కట్టుని బొట్టుని ఏకం చేస్తూ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్లో భాగంగా సాంప్రదాయ నాట్య శాస్త్రాన్ని యునెస్కో గుర్తించిన శుభతరుణంలో చిన్నపిల్లలకు చిన్ననాటి నుండే మన సంస్కృతి యొక్క విలువలని, మన సాంప్రదాయాల్ని తెలియజేయాలనే సదుద్దేశంతో పూర్వరంగంతో నేటి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. కళాకారులకి మీ కరతాళ ధ్వనులతో సాదరంగా ఆహ్వానిద్దాం. జై తెలంగాణ. वंदे शिव गौरी गजानन
తాండవ నృత్య కరీ గజానన తాండవ నృత్య కరీ మరొక్క మారు ఈ చిన్నారులని మీ కరతాళ ధ్వనులతో ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాం. తదుపరి మన కాకతీయ వైభవాన్ని, తెలంగాణ పౌరుషానికి ప్రతీకగా నిలిచిన మన తెలంగాణ రాష్ట్ర నాట్యం పేర్ని లాస్య తాండవాన్ని వీక్షించవలసిందిగా కోరుతూ మన కరతాళ ధ్వనులతో మన రాష్ట్ర నాట్యమైన పేర్ని లాస్య తాండవాల్ని సాదరంగా ఈ కళాకారుల్ని వేదికపైకి ఆహ్వానిద్దాం. రేహు రేహు రే రింకిన రింకిన కాహు కాహు రే కంజరి కంజరి జేకు జేకు రే జగ జగనం రింజ రింజ రి రింకిన టక్కు టిక్కు టడ్డింకు కుటరటికు రేహుర కాహుర జేకుర జటికిన రేహు రేహు రే రింకిన రింకిన కాహు కాహు కంజరి కంజరి జేకు జేకు జగ జగనం రింజ రింజ రి రింకిన టక్కు టిక్కు టడ్డింకు కుటరటికు రేహుర కాహుర జేకుర జటికిన టక్కు టక్కు
మరొక్క మారు వీరికి మీ కరతాళ ధ్వనులతో ఆశీర్వాదాలు అందించవలసిందిగా కోరుతూ, మన తెలంగాణలో రామప్ప శిల్పాలను ఆధారంగా తీసుకుని వీరత్వ నాట్యానికి ప్రసిద్ధి చెందిన ఈ పేర్ని నాట్యాన్ని పునఃసృష్టి చేసిన వారు పద్మశ్రీ నటరాజ రామకృష్ణ గారు. తెలంగాణ సంస్కృతిని, సాంప్రదాయాన్ని భావి తరాలకు అందించాలనే దృఢ నిశ్చయంతో వారి ఈ నాట్యాన్ని పునఃసృష్టి చేసి మనకు అందించారు. తదుపరి, తెలంగాణ అంటే వీరత్వమే కాదు, దేవాలయాలకి, ఆధ్యాత్మిక చింతనకి నిలవు మన తెలంగాణ ప్రాంతము. భద్రాద్రి రామదాసు, మన బాసర సరస్వతీదేవి, యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి, ఇలా అనేకమైన పుణ్యక్షేత్రాలతో విరాజిల్లుతున్న భక్తి ఆధ్యాత్మిక కేంద్రము మన తెలంగాణ. మన తెలంగాణ టెంపుల్ అండ్ డాన్స్ పేరుతో, టెంపుల్స్ ఆఫ్ తెలంగాణ అనే పేరుతో ప్రమోద్ వారి బృందం ఈ రోజున మన తెలంగాణ దేవాలయాలు అనే పేరుతో నాట్య కదంబాన్ని ప్రదర్శిస్తోంది. మీ కరతాళ ధ్వనులతో ఈ చిన్నారుల్ని ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాం. ధర్మో రక్షతి రక్షితః అన్నది అనాది వేదోక్తి. దినకర్మో రక్షతి రక్షితః అన్నది నేటి విధి సూక్తి. కర్మం ధర్మం ననుసరించి దైవమునే ఆరాధించి కైమోడ్పులతో ప్రార్థిస్తే కైవల్యం నే సిద్ధించు. తెలంగాణ క్షేత్రాలు తరతరాల వైభవాల స్తోత్రాలు. తేజోమయ తెలంగాణ క్షేత్రాలు తరతరాల వైభవాల స్తోత్రాలు. ఆదిలాబాద్
వాసరభాసురం కరీంనగర్లోని కాళేశ్వరం హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర నల్లగొండ జిల్లా యాదాద్రి ఓం లక్ష్మీ నరసింహాయ నమః ఖమ్మం జిల్లా భద్రాద్రి శ్రీ రామచంద్రాయ నమః ఆదిలాబాద్ వాసరభాసురం కరీంనగర్లోని కాళేశ్వరం నల్లగొండ జిల్లా యాదాద్రి ఖమ్మం జిల్లా భద్రాద్రి వరంగల్లు కాళికాంబ పాలమూరు జోగులాంబ వరంగల్లు కాళికాంబ పాలమూరు జోగులాంబ భద్రంగా కాపాడి బంగారు తెలంగాణ భద్రంగా కాపాడి బంగారు తెలంగాణ క్షేత్రములే పునీతమై దైవరూపముల పాత్రములై పుణ్యక్షేత్రములే పునీతమై దైవరూపముల పాత్రములై పుడమిలోపల భక్తి భావనల శోభిల్లే ఉడమిలోపల భక్తిల్లే భక్తి భావనల శోభిల్లే అధిదదాలి పాదపీఠమున పారాణిగ పారాడగా పర్వత శ్రేణులే మణిమేఖలగా కటియందున తారాడగా నదీ నదాలే పాదపీఠమున పారాణిగ పారాడగా పర్వత శ్రేణులే మణిమేఖలగా కటియందున తారాడగా తెలంగాణ పరిమళిల్లు ప్రతిమాగాఢం విరాజిల్లు తెలంగాణ పరిమళిల్లు ప్రతిమాగాఢం మరొక్క మారు ఈ చిన్నారులను మన కరతాళ ధ్వనులతో ఆశీర్వదిద్దాం. నేటి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభ సందర్భంగా మనం నిర్వహించున్న సాంస్కృతిక కార్యక్రమాల్లో చివరిగా మన తెలంగాణ కోటి రతనాల వీణ అని ప్రముఖ కేంద్ర సాహిత్య నాటక అకాడమీ అవార్డు గ్రహీత నందిని సిద్ధారెడ్డి గారి రచనలో తెలంగాణ పాటే ప్రాణం, తెలంగాణలో మన బతుకమ్మని అచ్చమైన అమాయకత్వపు ముగ్ధ స్వరూపాన్ని మనం వీక్షించవచ్చు. పల్లె సుద్దులు, జానపదాలు, పండుగలు, ప్రకృతితో మమేకమై జీవన విధానాన్ని ఈ నాట్యరూపంగా
మనం వీక్షిద్దాం. మన తెలంగాణ. మరొక్కసారి ఈ కళాకారులకి మీ కరతాళ ధ్వనులతో ఆశీర్వాదాలు అందిద్దాం. జయతు జయతు జయ జయోస్తు తెలంగాణ మాతా, సకల కళల సుసంపదల శౌర్య ప్రాణదాత. జయతు జయతు జయ జయోస్తు తెలంగాణ మాతా, సకల కళల సుసంపదల శౌర్య ప్రాణదాత. శుభ్ర సుమన్ని హృది స్వర్గ సమన్ని సన్నిధి, శుభ్ర సుమన్ని హృది స్వర్గ సమన్ని సన్నిధి. శుభ్ర సుమన్ని హసితం శూరతమం నీ చరితం. తలుపుల అడుగులతో పొంగుల బంగారు కొండలతో, పులుపుల తలుపుల అడుగులతో పొంగుల బంగారు కొండలతో. కృష్ణా నది కుసుమగానమది, కృష్ణా నది కుసుమగానమది. పర్వత గర్వము పరుగులతో రాగమంజీరరవళులతో, పర్వత గర్వము పరుగులతో రాగమంజీరరవళులతో. గోదావరి గుండె నాదఝరీ, గోదావరి గుండె నాదఝరీ. జయతు జయతు జయ జయోస్తు తెలంగాణ మాతా, సకల కళల సుసంపదల శౌర్య ప్రాణదాత. జయతు జయతు జయ జయోస్తు తెలంగాణ మాతా, సకల కళల సుసంపదల శౌర్య ప్రాణదాత. తెలంగాణ మాతా, తెలంగాణ మాతా, తెలంగాణ మాతా. అడవిదారులు ఆదివాసులు గుసాడి హింస గోండు జనం. అడవిదారులు ఆదివాసులు గుసాడి హింస గోండు జనం. అడవిదారులు ఆదివాసులు గుసాడి హింస గోండు జనం. తెలింగ తిలింగ తెలుంగణం, తెలుంగణం ఇది తెలంగాణము. తెలింగ తిలింగ
తెలుంగణం తెలుంగణం ఇది తెలంగాణము. నల్లని ఎర్రని మాగాణం తెలంగాణము తెలంగాణము తెలంగాణము. నల్లని ఎర్రని మాగాణం తెలంగాణము తెలంగాణము తెలంగాణము. సింహమెక్కిన సఖుడు శ్రీముఖుడు రాజు శౌర్య సాహస ధనులు శాతవాహనులు. సింహమెక్కిన సఖుడు శ్రీముఖుడు రాజు శౌర్య సాహస ధనులు శాతవాహనులు. తెలుగు పరిపాలకుల తొలి రాజధాని ఉప్పు కత్తుల నేల కోటి లింగాల. తెలుగు పరిపాలకుల తొలి రాజధాని ఉప్పు కత్తుల నేల కోటి లింగాల. కదన విద్యా గరిమ కాకతీయుల పటిమా శత్రువుల తలలతో రణము గట్టిన కీర్తి. కదన విద్యా గరిమ కాకతీయుల పటిమ శత్రువుల తలలతో రణము గట్టిన కీర్తి. రణతంత్ర గణతంత్ర సామ్రాజ్ఞి అగ్ని ఆ అగ్నిజాని రాణి రుద్రమదేవి. రణతంత్ర గణతంత్ర సామ్రాజ్ఞి అగ్ని ఆ అగ్నిజాని రాణి రుద్రమదేవి. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో. 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 బతుకమ్మ పుట్టింది ఉయ్యాలో బంగారు భూముల 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 ఉయ్యాలో. తంగేడు గునుగుల్ల ఉయ్యాలో తాళమయ్యాడింది 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 ఉయ్యాలో. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో. బతుకమ్మ
స్వరముల మెరుపులు సంగీతం పదముల తులుపులు నవనాట్యం 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 జావళి జతులతో జాయప్ప కాళ్ళకు గతులతో రామప్ప జావళి గతులతో జాయప్ప కాళ్ళకు గతులతో రామప్ప స్వరముల మెరుపులు సంగీతం పదముల పులుపులు నవనాట్యం స్వరముల మెరుపులు సంగీతం పదముల పులుపులు నవనాట్యం వేయి స్తంభాల గుడి నూరు నాట్యాల ఒడి కళలు ఏవైనా కమనీయం వేయి స్తంభాల గుడి నూరు నాట్యాల ఒడి కళలు ఏవైనా కమనీయం కాకతీయం అమ్మ గంటి పేట గంటి మైసమ్మ తల్లి మా ఊరు మా వాడ చల్లంగా చూడు నీకు జోడు బోనం తీసుకొచ్చి మా పిల్ల పాపల్ని చల్లంగా చూడు మా అమ్మ తల్లో కత్తులు బల్లెం చేతబట్టి దుష్టుల తలలు మాలగట్టి కత్తులు బల్లెం చేతబట్టి దుష్టుల తలలు మాలగట్టి పెద్ద పులి నువ్వు పెద్ద పులి నువ్వు పెద్ద పులి ఎక్కినావమ్మో గండిపెట్ట గండి మైసమ్మ పెద్ద పులి ఎక్కినావమ్మో గండిపెట్ట గండి మైసమ్మ కత్తులు బల్లెం చేతబట్టి దుష్టుల తలలు మాలగట్టి కత్తులు బల్లెం చేతబట్టి దుష్టుల తలలు మాలగట్టి పెద్ద పులి నువ్వు పెద్ద పులి నువ్వు పెద్ద పులి ఎక్కినావమ్మో గండిపెట్ట గండి మైసమ్మ పెద్ద పులి ఎక్కినావమ్మో గండిపెట్ట గండి మైసమ్మ శ్రీశూలం ఎక్కు పెట్టినవమ్మ దున్నపోతు సూటి చుట్టినవమ్మ శ్రీశూలం ఎక్కు పెట్టినవమ్మ దున్నపోతు సూటి చుట్టినవమ్మ గోడె నగులా పట్టినవమ్మ ఈరగోడలా చుట్టినవమ్మ సూర్యచంద్రులా పట్టినవమ్మ చుట్టబొట్టును పెట్టినవమ్మ చిత్రకన్ను నువ్వు చిత్రకన్ను ఇప్పినావమ్మో గండిపెట్ట గండి మైసమ్మ చిత్రకన్ను ఇప్పినావమ్మో గండిపెట్ట గండి మైసమ్మ కత్తులు బల్లెం చేతబట్టి దుష్టుల తలలు మాలగట్టి కత్తులు బల్లెం చేతబట్టి దుష్టుల తలలు మాలగట్టి పెద్ద పులి నువ్వు పెద్ద పులి నువ్వు పెద్ద పులి ఎక్కినావమ్మో గండిపెట్ట గండి మైసమ్మ పెద్ద పులి ఎక్కినావమ్మో గండిపెట్ట గండి మైసమ్మ జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ జయతు జయతు జయ జయోస్తు తెలంగాణ మాత జయతు జయతు జయ జయోస్తు తెలంగాణ మాత తెలంగాణ మాత తెలంగాణ మాత తెలంగాణ మాత
మరొక్క మారు మీ కరతాళ ధ్వనులతో ఈ చిన్నారులను ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాం. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా సాంస్కృతిక పరిశోధన మరియు శిక్షణా సంస్థ దక్షిణ ప్రాంత కేంద్రం ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్లో భాగంగా ఈ నాట్య కార్యక్రమాలని సహాయ సహకారాలు అందించి మన లోక్ భవన్ పరివారానికి మరియు ప్రత్యేక కార్యదర్శి గారికి మరియు ఇతర సిబ్బందికి మా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ గౌరవనీయులైన గవర్నర్ గారి దంపతులకి కళాకారులందరి పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై తెలంగాణ. ఈనాటి సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా నేషనల్ కల్చరల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ సౌత్ జోన్ బెంగళూరు వారి ద్వారా వారి డైరెక్టర్ తాడేపల్లి గారి నేతృత్వంలో అద్భుతమైన కళా ప్రదర్శన నిర్వహించిన కళాకారులందరికీ మన కరతాళ ధ్వనులతో మరొకసారి కృతజ్ఞతలు తెలియజేద్దాం. ఇప్పుడు ఈ కళాకారులని మనము గవర్నర్ గారు వారిని సన్మానిస్తారు. మే ఐ రిక్వెస్ట్ ద రెస్పెక్టెడ్ డిగ్నిటరీస్ టు కైండ్లీ కమాండ్ టు ది డాష్ ప్లీజ్. తర్వాత కింద నృత్య ప్రదర్శన చేసిన కళాకారులు ఉన్నారు. వారికి సంబంధించిన బృందం యొక్క నాయకులు ఎవరైతే ఉన్నారో వారు తొందరగా ముందు వేదిక మీదకి రావాలి. మిగతా కళాకారులు అక్కడే ఉండాలండి. నేను ఒక్కొక్కరిని పేరు పేరున పిలుస్తాను. ముందు కింద కళా ప్రదర్శన చేసిన వాళ్ళ బృంద సభ్యులు తొందరగా రావాలమ్మా. ముందుగా బోనాలు పోతరాజులు ప్రదర్శించిన పల్లె వాణి గారు అమ్మ నిశ్శబ్దంగా ఉండాలి దయచేసి. వారి బృందం యొక్క నాయకులు మాత్రం తొందర రావాలమ్మా. పల్లె వాణి గారు. గుస్సాడి నాట్యం ప్రదర్శించిన కనక సుదర్శన్ ఆదిలాబాద్ నుంచి వచ్చారు. ये लोग जो नीचे जो कल्चरल प्रोग्राम एक्टिविटी किए सर वो ग्रुप का लीडर्स अभी हमें తొందరగా. లంబాడి బానోత్ కీమా గారు వారి బృందము జనగాం నుంచి ఒక్కొక్క తొందరగా వచ్చేసండి. ఉగ్గడోలు మధు గారు మరియు వారి బృందము ఆలేరు నుంచి. డప్పులు పుల్లారావు గారు మరియు వారి బృందము. బతుకమ్మ శిరీష గారు మరియు వారి బృందం. కూర్చోండి తర్వాత. ఒక్కరే బృందరు తొందరగమ్మా ఒక్కరమ్మా తొందర. అందరూ 1 by 1 తీసే తొందరగా అడవి లేకుండా. కొంచెం నిశ్శబ్దంగా ఉండాలమ్మా. అందరూ నిశ్శబ్దంగా ఉండాలి. తొందరగా రండి. నిశ్శబ్దంగా ఉండండి ప్లీజ్. అందరు కూర్చోవాలి. మిగతా వాళ్ళు కూర్చోవాలమ్మా. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన తెలంగాణ సాంస్కృతిక శాఖకు సంబంధించిన హేమలత గారు, సాయి కృష్ణ గారు కూడా గవర్నర్ గారి నుంచి చిరు సత్కారాన్ని పొందుతారు.
చలో చలమ్మా చలో. ఎవరు వాళ్ళు? భరతనాట్య కళాకారులు భరతనాట్యం ఇలా వేసినట్టున్నారు. కానీ తొందరగా కానీ ఎవరి స్థానాల్లో వారు కూర్చోవాలమ్మా. తొందర తదుపరి నృత్య ప్రదర్శన చేసిన బృందాలు ఒక్కొక్కరుగా రావాలి. ముందుగా పేరుని శివతాండవం, లాస్య తాండవం చేసిన వాళ్ళని, తర్వాత భరతనాట్యం, తర్వాత తెలంగాణ టెంపుల్స్ మీద ప్రదర్శన ఇచ్చిన బృందం, అదేవిధంగా మన తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని ప్రదర్శించిన నృత్య బృందం కూడా రావాలి. ఇప్పుడు చిన్నారి భరతనాట్య నృత్య బృందం దయచేసి అందరు కూర్చోవాలమ్మా, అందరు కూర్చోవాలి దయచేసి. ఎక్కడి స్థానాల్లో వారు మీరు కూర్చోండి దయచేసి, ఎవరి స్థానాల్లో వారు కూర్చోండి. తొందరగా ఒకరి తర్వాత ఒకరు. పేరిణి బృందం అమ్మ, మన వాళ్ళు కూర్చోబెట్టండి అందరినీ. ఈ బయటికి వెళ్ళకూడదమ్మా, కూర్చోవాలి, అందరు కూర్చోండి. ఎవరి స్థానాల వారు కూర్చోండి దయచేసి. ఎవరి స్థానాల వారు కూర్చోవాలి దయచేసి. కూర్చోబెట్టాలి అందరు. నెక్స్ట్ అయిపోయారు అందరూ. సాయి గారు మీరు వెళ్ళండి. చివరగా సాయి గారు, అదేవిధంగా డిపార్ట్మెంట్ ఆఫ్ కల్చర్ నుంచి సాయి కృష్ణ గారు, అదేవిధంగా నేషనల్ కల్చరల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ సౌత్ జోన్ బెంగళూరు డైరెక్టర్ శ్రీ తాడేపల్లి గారిని కూడా గవర్నర్ గారు సత్కరిస్తారు. దయచేసి అందరూ కూర్చోవాలండి. ఎవరు కూడా, ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి టు ప్లీజ్ బీ సీటెడ్ అండ్ క్లియర్ ద లాబీస్ ప్లీజ్. ఎవ్రీబడి హ్యాస్ టు బీ సీటెడ్, రైట్? ప్లీజ్ అమ్మ, తొందరగా మీ స్థానాలకు వెళ్ళిపోవాలి. తొందరగా మీ స్థానాలకు వెళ్ళిపోవాలి. నౌ ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి టు రైజ్ ఫర్ తెలంగాణ స్టేట్ సాంగ్, నేషనల్ సాంగ్ ఫాలోడ్ బై నేషనల్ అంతం. దయచేసి అందరూ నిలబడాలని కోరుతున్నాను.
జీవనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరితగల తల్లి నీరాజనం పదపదాన నీ పిల్లలు పదమిలిన శుభతరుణం జయ తెలంగాణ జయ జయ తెలంగాణ జయ తెలంగాణ జయ జయ తెలంగాణ జీవన జావళీలు చాలు